ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంకు సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలో అధ్యక్షులు అదేవిధంగా నియోజకవర్గం నాయకులందరినీ కూడా సమన్వయం చేయాలని చెప్పి వచ్చినటువంటి పెద్దలు, మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు సుధీర్ రెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గౌడ్ గారికి, చంద్రారెడ్డి గారికి, మహిపాల్ రెడ్డి గారికి, మహేష్ గౌడ్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, తుంకి రమేష్ గారికి, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు రవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అజయ్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి కార్పొరేటర్ పోటీ చేసేటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం మొన్ననే మీటింగ్ పెట్టుకున్నాం, దిశానిర్దేశం నిర్ణయించుకున్నాం. అవతల మొన్న పెట్టుకొని మొన్న వచ్చి పట్నం మహేందర్ రెడ్డి గారితో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలలో 50 కోట్లతోని వర్కులన్నీ కూడా మన 3 అధ్యక్షులు ఎవరికైతే ఇచ్చిండ్రో, ఏ గ్రామంలో ఇచ్చిండ్రో అవన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దానితో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా కుట్టు మిషన్ పంపిణీ చేసినాం. దానితో పాటు మొన్న మన గ్రామాలలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సోదరులకు 15,000 మందికి చీరలు కూడా పంపిణీ చేసినాం. ఇవన్నీ చేసుకుంటూ మన గ్రామ శాఖ, మున్సిపాలిటీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు అందరం కష్టపడి నిరంతరం 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వం ఏర్పాటు అయినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవలు చేస్తూ గెలిచిన వాళ్ళేమో ఇంట్లో వండుకున్నారు ఇద్దరు. అక్కడ భారతీయ జనతా పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్. ఓడిపోయిన ప్రజలలో ఉండి పనిచేసుకుంటా పోతా ఉన్నాం. అందరం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి దాదాపు 2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆ 2,000 కోట్లలోనే నిన్న జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆర్ఎంబితోని రోడ్లు వేయిస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామాలలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో 82,000 మందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. దానితో పాటు 3,500 ఇళ్ళు ఇచ్చినాం. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి మన నాయకులందరినీ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్న వాళ్ళు, వేదిక ముందున్న వాళ్ళు అందరం కూడా ఇది మనకు మున్సిపాలిటీలు గెలిస్తేనే రేపు జిహెచ్ఎంసీలో గాలి వస్తుంది. మరి మున్సిపాలిటీలు కనుక ఏమాత్రం మీకు ఇచ్చినటువంటి వాడు, ఇప్పటిదాకా పెద్దలు సుధీర్ రెడ్డి గారు చెప్పిండ్రు, హరివర్ధన్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎక్కడ లేని విధంగా మనం వర్క్ చేస్తా ఉన్నాం. ఆ వర్క్తో పాటు ఒక వార్డు 1,000 ఓట్లు, ఒక వార్డులో 1,000 ఓట్లు, 1000 ఓట్లలో ఇక్కడ నేను ఎంత పెద్ద నాయకుడైనా సరే, మొన్న జూబ్లీస్ లో మనం పనిచేసినాం, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి 6,80,000 ఓట్లకు పోటీ చేస్తే మనకు కూడా ఒకటే వార్డు ఇచ్చిండ్రు, ఒకటే బూత్ ఇచ్చిండ్రు. ఈ రోజు మీరందరూ కూడా మేయర్లు కానీ, మాజీ మేయర్లంతా, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, మీ అందరి భవిష్యత్తు ఆధారపడింది ఈ ఎలక్షన్ల మీద. దయచేసి మీరందరూ కూడా 10 సంవత్సరాల నుంచి పోటీ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ కానీ, అదేవిధంగా మిగతా మహిళా సోదరులు కూడా మనం కాలం ఎగేసుకొని రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏదైనా ఫండ్ అడగాలంటే, ఇక్కడ వెంకటరెడ్డి ఫండ్ అడగాలంటే మనకి ఇచ్చినటువంటి డివిజన్ గెలవాలి.
ఆ డివిజన్ గెలిస్తేనే నేను 68 మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సుధీర్ అన్న గారు, హరివర్ధన్ రెడ్డి గారు, నక్క ప్రభాకర్ గౌడ్ గారు మేమందరం కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అందరికి కూడా ఒక ఆలోచన మేరకు అందరినీ కూడా వేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ కులాలు పోటీ చేస్తా ఉన్నాయి, ఒక గౌడ కమ్యూనిటీ పోటీ చేస్తే, మిత్రుడు పోటీ చేస్తే అక్కడ అతన్ని ఇన్ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక ఎస్సీలో దళిత బిడ్డ పోటీ చేస్తే అక్కడ దళిత నాయకులను కూడా మొబిలైజ్ చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా పెద్దోళ్ళం, అందరం పెద్దోళ్ళమే. కానీ మనం ఓడిపోయి ఉన్నాం, వాళ్ళు గెలిచిన వాళ్ళు అధికారంలో ఉన్నారు. మరి మన ప్రభుత్వం ద్వారా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోవాలంటే, ఏ కార్యక్రమమైనా ప్రజలకు తీసుకుపోవాలంటే మన చైర్మన్ అవసరం. మన చైర్మన్ అవసరం అంటే మనం దాదాపు ఉన్నటువంటి మున్సిపాలిటీలు అందరూ గెలవాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక ద్వారా మేము కూర్చొని చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఎల్లంపేట మున్సిపాలిటీకి 2 ఇన్ఛార్జీలు వేసినాం. అక్కడ చరచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం లేచి అందరు దండం పెట్టుకోవాలి సార్ మీరు. దానితో పాటు మహేష్ గౌడ్ గారిని, ఇద్దరిని కూడా వాళ్ళకు బాధ్యత ఇచ్చినాం. అక్కడ కనుక ఏమన్నా పొరపాటు జరిగితే మీరే బాధ్యత వహించాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను. దానితో పాటు అలియాబాద్ మున్సిపాలిటీకి పెద్దలు మన ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నక్క ప్రభాకరణ గారు, అదే విధంగా మన మైపాల్ రెడ్డి గారిని కూడా, మైపాల్ అక్కడ దండం పెట్టైన అందరికీ నీకు ఇన్ఛార్జ్ ఇచ్చినాం. ఎల్లంపేట మున్సిపాలిటీని గెలవకపోతే రేపు ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది అవుతుంది. అలియాబాద్ మున్సిపాలిటీకి. దానితో పాటు బోడుప్పల మేయర్ అజయ్ యాదవ్, పింజాదిగూడ మేయర్ అమర్ సింగ్, ఇద్దరిని కూడా ఒక మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ చేసినాం. మీ అందరు కూడా కార్పొరేటర్లను తీసుకొని, అదే విధంగా అక్కడ రామోల్ రాములు గారు